ఫోన్ చేశాడు, మళ్ళీ టీవీకి రమ్మని ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన, రామారావు నన్ను అడిగాడు, నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పటికే 2-3 సార్లు మంత్రి అయ్యాను, నేను రాను, మీరు వెళ్ళండి అంటే, మీరు రాపితే నేను రాను అన్నాడు, వెళ్ళను అన్నాడు, అది మీ ఇష్టం, నేనైతే రాను, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, మన డ్యూటీ మనం చేసుకుంటాం, పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు ఇళ్ళే కట్టి ఆ రోజు వెళ్ళకూడదు, తప్పుగా ఉంటుంది, అపార్థం చేసుకుంటుంది సమాజం, మన వద్దు అనేది. అయినా ఇతను వెళ్ళాడు, కొన్నాడు అయినా వెళితే అతనికి నా మీద అబద్ధాలు చెప్పడం, నేను కరప్ట్ అట. సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు? విశ్వ ప్రయత్నం చేశాడు, ఎందుకంటే మధ్యన అంటావాడు, వీడు అన్నీ తెలిసినాడు అంటే మన పనులవు. సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా? అంటే రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా? చంద్రబాబు నాయుడు లేడు అప్పటికి లేదు. బిగినింగ్లో జరిగింది చెప్తాను, బిగినింగ్ నుంచే యాంటీగా మొదలెట్టాడు, మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు, అతను చెప్పినవన్నీ నాకు చెప్తూ వచ్చాడు, విను ఇంకా ఏం చెప్తాడో విను, ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను, నేను అవన్నీ చెప్తూ వచ్చాను, వింటూ ఉన్నాడు. నీ మనసు చెడిపోతుంది, ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవాల్సిన పని లేదు, వాళ్ళ పత్రిక పిల్లని చేసుకుంటారులే, నీ మీద వ్యతిరేకతలు ఉంటారు, నా మీద వ్యతిరేకతలు ఉంటారు, ఇది రాజకీయం, పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి, నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావా, వాడి తెలివితేటల ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని ఫోన్ చేశాడు అని నాతో చెప్పాడు రామారావు. అంటే నీకేమైనా వినిపిస్తుందో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు, అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు. బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది. అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతూ, రామారావుతో తిండిపోతూ అరిసెలు, బూర్లు, గారెలు ఎన్ని పెడుతుంటే రోజు పోతున్నాడు, రోజు పోయి అక్కడ ఈ మాటలన్నీ వింటున్నాడు. విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పడానికి ఇందులో అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను, నేను వాడిని పార్టీలో చేర్చుకుంటే ప్రసవించని ఎవరిని, ఇప్పుడు ఈ లోకేష్ నేను ప్రసవించను, వాడిని పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లుడిని పార్టీలో. దీంతో సతమతం అయిపోయి అతను ఒకరోజు నేను వస్తూ ఉన్నప్పుడు నైజాం గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపమన్నాడు, ఆపాను. అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు